గణపతి బప్ప మోరియా. వినాయక చవితి అనే పండుగ వేల ఏళ్ల చరిత్ర కలిగినది. శివపురాణం, గణేశ పురాణం వంటి గ్రంథాలలో గణేశుడి పుట్టుక గురించి వివరాలు ఉన్నాయి. శివుడి ఆజ్ఞతో పార్వతీదేవి తన శక్తితో చేసిన మట్టి ప్రతిమ నుంచే గణేశుడు జన్మించాడు అని చెబుతారు. అప్పటి నుంచే ఆయనను విఘ్నేశుడు, బుద్ధిదాత, ఆరాధ్య దేవుడుగా భక్తులు పూజించడం ప్రారంభించారు. చరిత్ర పరంగా చూసుకుంటే చరిత్రలో ఒక పెద్ద మలుపు 1893లో వచ్చింది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాన్ని సామూహికంగా జరపడం ప్రారంభించారు. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ పెద్ద పెద్ద సభలు, సమావేశాలు నిషేధించింది. కానీ గణేష్ పూజ పేరుతో ప్రజలు ఒకచోట చేరి స్వతంత్రం కోసం ఆలోచనలు పెంచుకున్నారు. అలా వినాయక చవితి అనే పండుగ కేవలం అలవాటు మాత్రమే కాక సామాజిక ఐక్యతకు కూడా చిహ్నమైంది. ఇప్పుడు దేశమంతా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. గణేష్ విగ్రహ ప్రతిష్ఠ నుంచి విసర్జన వరకు ఇది ఆనందం, భక్తి, కలయిక, సాంస్కృతిక ప్రదర్శనలతో నిండిన పండుగ. మరి ఇదే వినాయక చవితి చరిత్రలో అందమైన ప్రయాణం. ఈ పండుగ మనకు భక్తితో పాటు ఐక్యతను కూడా నేర్పిస్తుంది. వినాయకుడు భూమి మీదకి వచ్చిన ఈ 10 రోజులు చాలా పెద్ద పండగలా జరుపుకుంటారు. ఇంకా ప్రతి ఊళ్ళో ప్రతి చిన్న ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని పెట్టుకొని 10 రోజుల పాటు పూజలు చేసి, ప్రసాదాలు పెట్టి, అన్నదానాలు పెట్టి చాలా మంది ఆకలితో ఉన్న వాళ్ళ కడుపులు నింపుతారు భక్తులు. ఇది మన హిందువులకు చాలా అంటే చాలా పవిత్రమైన పండుగ. సో అలా వినాయక చవితి మొదలైంది. హిస్టరీలో బాలగంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేయడం వల్ల అట్లట్లా సంవత్సరం ప్రతి సంవత్సరానికి మనం జరుపుకుంటున్నాం. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్. గణపతి బప్పా మోరియా.